హలో కక్క, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విష్ణు. సో ఈరోజు మనం అయితే మసాలా పూరి అయితే చేయబోతున్నామండి. సో తయారీ విధానాన్ని అయితే చూపిస్తాము, చూడండి. అలాగే మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ నేను ఉడకబెట్టుకునేటివి వచ్చేసి ఉల్లగడ్డ, బఠానీలండి. నేనైతే 4 ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే ఒక గ్లాస్ బఠానీలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇలా ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే గిన్నెలో గ్లాస్ 2 చెంచాలు కానీ 4 చెంచాలు కానీ ఆయిల్ అయితే తీసుకొని బాగా హీట్ చేసి పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 అయితే వేసుకోవాలి. దాంతోపాటు ఒక ఎర్రగడ్డ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే హీట్ చేసుకోవాలండి ఎర్రగడ్డ. ఇప్పుడు చిల్లీ పేస్ట్ అయితే వేస్తున్నాను. అలాగే టమాటాలు ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకుని సన్నగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అయితే పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసేసాను. దీంట్లో మ్యాగీ మసాలా అయితే వేసుకోండి. మ్యాగీ మసాలా బట్టి టేస్ట్ అయితే వస్తుంది, మసాలా టేస్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోండి. అది కూడా చిన్న గ్లాస్ అయితే పర్లేదు. ఇప్పుడు హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలు అలాగే బఠానీలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకునేసి దీంట్లో వేసుకోండి. మీకు దీంట్లో మెత్తగా కావాలన్నా మెత్తగా అయితే మిక్స్ చేసుకోండి. లేదంటే కాస్త బఠానీలు అయితే బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే కలిపి సో బాగా ఉడికిపోయినవి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని దీంట్లో అయితే మిక్స్ చేసుకోండి. ఆ నీళ్ళు పారేయకండి. మీకు ఎంత కావాలో అంతవరకు నీళ్ళు అయితే పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పూరీలు అయితే తయారు చేసి ఆల్రెడీ పెట్టుకున్నామండి. ఇన్స్టెంట్ పూరీలు అన్నమాట ఇవి. సో ఇది మసాలా. సో ఇది వచ్చేసి కార్న్, ఎర్రగడ్డ. ఇక్కడ నాకు నచ్చినట్టయితే నేను మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే మసాలా అయితే పోసుకున్నానండి. దీంట్లో కార్న్ యొక్క క్రిస్పీ ఉంటుంది కదా, దాన్ని అయితే కాస్త నలుపుకొని వేసుకోండి. అలాగే పూరి ఒక 2 పూరీలు కానీ 3 పూరీలు కానీ వేసుకోండి. వేసేసిన తర్వాత దానిపైన ఒక ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ యూస్ చేసుకోండి. అంతేనండి, మనకైతే మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే టేస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.